హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. పెండింగ్ బిల్లుల పేమెంట్ అయితే జరుగుతోంది అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటంటే, గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిలకు సంబంధించి విడుదల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నుండి ఒక కదలిక అయితే మొదలైంది. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా కొన్ని నిర్దిష్ట విభాగాలకు చెందినటువంటి బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది నిధులు విడుదల అవుతూ ఉండగా, ఇంకా భారీ సంఖ్యలో బిల్లులు ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల సర్దుబాటు కోసం ట్రెజరీ కార్యాలయాల్లో అయితే నిరీక్షణలో ఉన్నాయి. ఈ జాప్యాన్ని నివారించడానికి ఉద్యోగులు ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఈ మేరకు అవసరమైన నిధులను సేకరించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర ఖజానాపై ఉన్నటువంటి అధిక ఒత్తిడిని అధిగమించి ఏ ట్రెజరీ పరిధిలో ఏ చెల్లింపులు చెల్లింపబడ్డాయి మరియు ఇంకా ఏవి పెండింగ్‌లో ఉన్నాయనే పూర్తి వివరాలను మనం పరిశీలిద్దాము. ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ మిత్రులు ఇప్పటికే గమనిస్తున్నట్లుగా అన్ని బిల్లులు ఒకేసారి కాకుండా విడతల వారీగా కొన్ని రకాల క్లెయిమ్‌లు మాత్రమే ప్రస్తుతం అయితే క్లియర్ అవుతూ ఉన్నాయి. దీన్ని క్షుణ్ణంగా వివరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ట్రెజరీల ద్వారా ప్రాధాన్యత క్రమంలో నిధులు అయితే జమ అవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ ఫైనల్ పేమెంట్స్ అంటే పదవి విరమణ సమయంలో లేదా పాలసీ ముగిసిన తర్వాత వచ్చే ఒక బీమా మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లుగా అధికారికంగా నిర్ధారణ అయింది. ఇది ఆ జిల్లా ఉద్యోగులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చే వార్త. అలాగే జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రొవిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ లోన్ల విషయంలో చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రుణాల కోసం దాఖలు చేసుకున్న ఉద్యోగుల ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చి చేరుతున్నాయి. అంటే ఫిబ్రవరి నాటి దరఖాస్తుల పెండింగ్ ఇప్పుడు క్లియర్ అవుతోందని అర్థము. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించి బిల్లులు కూడా క్రమంగా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. పదవి విరమణ చేసే వారికి అందాల్సినటువంటి అతి ముఖ్యమైన గ్రాట్యుటీ మొత్తం చాలామంది ఖాతాల్లో ఇప్పటికే క్రెడిట్ అయినట్టుగా సమాచారం అందుతోంది. అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారంగా డిసెంబర్ 2025 నాటికి క్లియరెన్స్ పొంది ఉన్నటువంటి బిల్లులన్నీ దాదాపుగా చెల్లించబడ్డాయి. దీనివల్ల గత ఏడాది చివరి వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగులకు చేరాయి. మరి ఇక వైద్య ఖర్చులకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు వ్యాపార లేదా ఇతర లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ బిల్లులు కూడా కొన్ని ప్రాంతాల్లో విడుదలయ్యాయి. అనారోగ్య కారణాల వల్ల సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న ఉద్యోగులకు ఈ నిధుల విడుదల అనేది పెద్ద ఊరటనిస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సమస్య కొంతవరకు పరిష్కారమైంది. గతంలో ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బకాయిలను ప్రభుత్వం వారి సంబంధిత ప్రాన్ ఖాతాల్లో జమ చేసినట్లు నిర్ధారణ జరిగింది. అంటే ఉద్యోగులు పదవీ విరమణ నిధి ప్రభుత్వ వాటా కూడా చేరింది అని అర్థము. అయినప్పటికీ ఇంకా అనేక రకాల బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, నిధుల విడుదల కోసం నిరీక్షణ అనే స్టేటస్‌లోనే ట్రెజరీ పోర్టల్‌లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే బిల్లులు టెక్నికల్‌గా ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం ఖజానాలో నగదు అందుబాటులోకి లేక ఇవి ఇంకా బ్యాంకులకు చేరలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి సంబంధించిన అనేక బిల్లులు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. ఉపాధ్యాయులు తమ సెలవులను అమ్ముకోవడం ద్వారా వచ్చేటటువంటి సరెండర్ లీవ్స్ ఎస్ఎల్ బిల్లులు ఇప్పటికే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. అలాగే విధుల్లో భాగంగా ప్రయాణించేటప్పుడు వచ్చేటటువంటి ట్రావెలింగ్ అలవెన్స్, టీఏ అరియర్ బకాయిలు కూడా చాలా కాలంగా అయితే నిలిచిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు సర్వీస్‌లో ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి ఈఎల్ సెలవులకు సంబంధించి నగదు చెల్లింపులు ఇంకా చెల్లించాల్సి ఉంది.
సో, పెన్షన్ కమ్యుటేషన్ అంటే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే నగదు రూపంలో పొందే ఈ యొక్క 300 రోజుల ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు కూడా క్లియర్ కాకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 11వ పీఆర్‌సీకి సంబంధించిన బకాయిల కోసం పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బిల్లులు కూడా పెండింగ్‌లో ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర శాఖల విషయానికే వస్తే శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి పోలీస్ శాఖలోని మిత్రులందరికీ అందాల్సిన టీఏ మరియు సరెండర్ లీవ్ నిధులు కూడా కొంతకాలంగా ఆగిపోయాయి. అలాగే ప్రజారోగ్య సేవలో నిమగ్నమై హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వారి బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి దశలో ఉండిపోయాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ద్వారా బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో నిధులను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క విధంగా సేకరించిన నిధులను ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ బిల్లులు క్లియరెన్స్‌కు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం క్రమంగా బిల్లులను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నప్పటికీ నిధుల లభ్యతను బట్టి ప్రక్రియ మరికొంత కాలం కొనసాగే అవకాశమే ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బిల్లులను తాజా స్థితిని తెలుసుకోవడానికి తరచుగా తమ బ్యాంక్ అకౌంట్లను మరియు సంబంధిత ట్రెజరీ పోర్టల్‌ను తనిఖీ చేసుకోవాలనైతే సూచించడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన బిల్లులు కూడా త్వరగా క్లియర్ అవుతాయని అయితే ఆశిద్దాము. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలేంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగులకు సంబంధించి జీఐఎస్ ఫైనల్ పేమెంట్స్ జమ అయ్యాయి. చెక్ చేసుకోండి. ఫిబ్రవరి నెలలో దాఖలు చేసుకున్నటువంటి జెడ్పీపీఎఫ్ లోన్ నిధులు విడుదల అయ్యాయి. చెక్ చేసుకోండి. ఏపీజీఎల్ఐ మరియు గ్రాట్యుటీ బిల్లులు క్రమంగా క్లియర్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది. ఇక డిసెంబర్ 2025 వరకు ఉన్నటువంటి అనేక మెడికల్ మరియు ఇతర చెల్లింపులైతే జరిగాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగుల యొక్క ప్రాన్ ఖాతాలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ అయితే జమ చేస్తోంది. చెక్ చేసుకోండి. సరెండర్ లీవ్, టీఏ అరియర్స్ మరియు 11వ పీఆర్సీ అరియర్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్‌బీఐ ద్వారా నిధుల సమీకరణ చేసి బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో, మొత్తానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ అనేది నెమ్మదిగా మొదలైంది. జీఐఎస్, జెడ్పీపీఎఫ్, గ్రాట్యుటీ వంటి కొన్ని కేటగిరీలలో నిధులు జమ అవుతూ ఉండగా మెజారిటీ బిల్లులు ఇంకా నిధుల సర్దుబాటు కోసం వేచి ఉన్నాయి. ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారా నిధులు సేకరించి బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు తాజా అప్డేట్ న్యూస్ కోసం అధికారిక పోర్టల్‌ను గమనిస్తూ ఉండండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కూడా మీ యొక్క పెండింగ్ బిల్స్ స్టేటస్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.